దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 28వ తేదీ జూలై మాసం 2026 సంవత్సరం పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయంలో కోయండి. జూలై మాసం వెళ్ళిపోతుంది కదా, ఆగస్టు మాసం వస్తుంది. అంటే మన జీవితంలో 7 మాసములు 7 సంపూర్ణమైపోయింది. దేవుడు గొప్పవాడు కదా, దేవుడు కనికరం కలిగిన వాడు కదా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని రోజుకి ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. మనుషులు మాట ఇచ్చి మాట తప్పిపోతారు అని. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట కాలము అతి ఇతి అయినా, భూమి ఆకాశము గతించిన ఆయన మాట నిలిచి ఉంటుందని. ఆయన నరపుత్రుడు కాదు, మానవుడు కాదు, మాట ఇచ్చి మాట తప్పుటకు అని మనకి తెలిసిన. అయితే ఏ మాట అంటే బైబిల్ అంతా చదివేసి ఈ మాటలన్నీనా? నో 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 నో. అబ్రహాముకి దేవుడిచ్చిన మాట ఏంటి? నిశ్చయముగా నేను నీకు సంతానమును ఇచ్చేదను, నీకు కుమారుని ఇచ్చేదను. సో అబ్రహాముతో నిబంధన ఒకటే, నేను నీకు కుమారుని ఇచ్చేదను. దావీదుతో నిబంధన చేస్తున్నాడు. ఏమని? నేను సౌలుతో నిబంధన కొట్టివేసి ఉన్నాను. కానీ దావీదు దేవునికి మందిరము కట్టాలనుకున్నాడు. కానీ దావీదు మందిరము, లేకపోతే దావీదుకి ఇల్లు, లేకపోతే దావీదు సంతానము, నేను నిశ్చయముగా నీ సంతానమును స్థిరపరుస్తున్నాను. కనుక ఏ స్థిరపరిచే బహుమానము ఏలీ పోగొట్టుకున్నాడో, సౌలు పోగొట్టుకున్నాడో, ఇంకా అనేక మంది పోగొట్టుకున్నామో ఆలోచించండి. ఈ రోజున దేవుని వాగ్దానము నాకు ఇది, నేను పొందాను అని ధైర్యంగా ఒక్క వాగ్దానం చెప్పాలి అంటే మొట్టమొదట వాక్కు దానము. వాక్కు దానము అంటే వాక్కుని దానము చేయుట వాగ్దానం. ఎలాగా అంటే అన్ని దానాల కంటే అన్నదానము మిన్న అంటూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటో తెలుసా? అన్ని దానాల కంటే ఉచిత దానము ఏదయ్యా అంటే వాక్కు, అంటే సలహాలు. చాలా మంది మనం ఉచిత సలహాలు ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ ఉచితముగా సహాయం చేయడానికి ఏ రోజు రాము. అంటే సలహాలు ఇచ్చే పెదవుల కన్నా సహాయము చేసే చేతుల మీద మనకు అన్నీ తెలియనిది అంటూ ఏదీ లేదు. మన జీవితంలో అనుదినము, మన దైనందిన జీవితంలో కొన్ని మాటలు ఉంటాయి. అవి ఏంటంటే అర్థం కాని మాటలు, కొన్ని మాటలు అర్థవంతమైన మాటలు, కొన్ని అర్థం చేసుకుని మాట్లాడే మాటలు, ఎక్కువ అపార్థం చేసుకుని అపార్థము వలన తీసుకునే నిర్ణయాలు. అంటే జీవితానికి విలువైనది ఏంట్రా అని అంటే అర్థం కాని మాటలు కాదు, అర్థమైన మాటలు కాదు, అర్థం చేసుకుని మాట్లాడే మాటలు కాదు, అపార్థం చేసుకుని తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. కారణం ఏంటంటే చిన్న అపార్థం చాలు ఎంత గొప్ప సంబంధాన్నైనా కూడా తెంచేస్తుంది. చిన్న అపార్థం చాలు ఆ పరిస్థితులను బట్టి, ఆ ఆవేశాన్ని బట్టి, ఆలోచన లేని ఆవేశము వ్యర్థము అని తెలిసినా కూడా ప్రజలందరి ముందు హాయ్ నా పరువు తిత్తవా. కనుక నీ మాట ఇచుకొట్టు నీ వ్యక్తిత్వము అని, జ్ఞానుల మాటలు దీర్ఘకాలము ఉండును అని, జ్ఞానుల మాట సమయోచితమైన మాట అని మనము గుర్తు ఎరుగక ఏ గాలికి ఆ మాట, ఏ స్థితికి ఆ మాట అలా ఎలా కుదురుతుంది? అంటే ఒక్కసారి మాట మన నోటి వెంట వెళ్ళిన మరుక్షణము దేవుడు ఆ మాటను బట్టి తీర్పు తీరుస్తాడని. ఏ రోజునైతే మాట నువ్వు మాట్లాడటం లేదు, కానీ ఆ మాటకి తీర్పు ఉంది అని గ్రహించుకోవడమే జీవిత పరమార్థం. అంటే నీ ప్రతి మాట పరలోక రాజ్యమందు జీవ గ్రంథములో రాయబడుతుంది. మన తల వెంట్రుకలు అన్నీ పరలోక గ్రంథమందు, జీవ గ్రంథమందు లిఖించబడి ఉన్నవి. మన జీవిత దినములన్నీ ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఏ రోజున అయితే నీ మాట జీవము కలిగి ఉందని, ఆ మాట దయతో ఉండాలని, ఆ మాట కనికరముతో ఉండాలని,
ఆ మాట ఎదుటివాడిని కట్టేటట్టుగా ఉండాలి కానీ కుట్టేటట్లుగా ఉండకూడదు అని మనము గ్రహించుకున్నప్పుడు అనేక సార్లు నా మనసుకి చెప్పుకునే మాట, నీవు దేవుని సేవ చేస్తున్నావు సుమా. అంటే దేవుడు నీకు మాట ఇచ్చి ఉన్నాడు అంటే భూమి ఆకాశము గతించును కానీ ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది. అంటే నీ తలంపుల వంటివి నా తలంపులు కాదు. భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన మాటలు అంత ఎత్తుగా ఉన్నవి. ఒక్కసారి ఆయన నోటి నుంచి మాట బయలు వెళితే అది ఆయనకు అంగీకారముగా చేసి తీరుతుంది. అంటే ఒక్క మాటలో, మరి మాట అంటే ఏంటో తెలుసా? అది నీ జీవితం. నీ జీవితం పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళిక. నూతన గీతము అంటే ఏంటో తెలుసా? నీ జీవితం. ఆయన నీ పట్ల ఒక గీతాన్ని రాసి ఉంచాడు. అది నూతన గీతం, అది నీ జీవితం. ఏ రోజున అయితే యెహోవానగు నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మనుష్యులకు ఇది అసాధ్యము కానీ నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహామా, నీ గొప్పతనము ఏంటయ్యా అంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా మృతులను సజీవులుగా చేస్తాడు. కనుక ఆయన గొప్పతనము ఒక్కటే ఏంటో తెలుసా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే నీవు నేను దేవుని నమ్మడమే దేవుని యొక్క గొప్ప, చెప్పాలి అంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మడమే నీకు ఇవ్వబడిన విధి. కనుక మనము దేవుడు పొందిన మాట అంటే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము పూర్తిగా నామ రూపాలు లేకుండా, అంటే నీకు కనీసము కనుచూపు మేరలో ఇది ఇంకా అవ్వదు, ఇది ఇంకా భూమి ఆకాశము దద్దరిల్లినా, అంటే ఎలీషా కాలంలో గొప్ప కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రాజుకి ఎలీషా చెబుతాడు, రేపు ఈ పాటికి ఈ సమయమునకు ఇక్కడ విస్తారమైన ఆ యొక్క ఆహారము మీకు దొరుకుతుంది. అక్కడ ఉన్న అధికారి చెప్తాడు, దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పినా కూడా ఇది జరగదు. అయితే ఎలీషా చెప్తాడు, నీవు కన్నులారా చూస్తావు కానీ నీవు తినకనే చనిపోతావు. కనుక చాలా విషయాల్లో ఏ క్షణము దేవుడు నిర్ణయించాడో మనకు తెలియదు. దేవుడు నీ కోసం నా కోసం ఆకాశ వాకిళ్ళు తెరిచి మన్నాను కురిపిస్తాడు, మంచి రోజులు ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు అని నమ్మడమే నీ జీవితమునకు నా జీవితమునకు వాగ్దానం. నేను కువైట్ దర్శనము పొంది కొన్ని వాగ్దానములు పొంది ఆ వాగ్దానమును నమ్మిన వాడై పిలిచిన వాడు నమ్మదగిన వాడు అని నదులను ఎడారులుగాను ఎడారులను నదులుగా చేసి ఉన్నాడని నేను నడిచి వచ్చి ఇది మతానికి సంబంధించిన బోధ కాదు, నీ సమాధానానికి సంబంధించిన బోధ కాదు, నీ ఆశీర్వాదానికి కారణమయ్యే బోధ కాదు. దేవుడు ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యము, అది నీ నష్టం కావచ్చు, నీ రోగం కావచ్చు, నీ అప్పుల సమస్య కావచ్చు, నీ ప్రతి విధమైన సమస్యకి పరిష్కారం దేవుడని ఈ రోజైనా ఆయనకి లోబడి ఆయన మార్గము తెలుసుకుని అందులో నడుచుట నీకు నాకు ఉత్తమమని ఈ రోజు అటువంటి వాగ్దానము దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కాదు. ఎవరితో చెప్పుతున్నారు అని మనం చూసినప్పుడు గాబ్రియేలు దూత కన్య అయిన మరియ యుద్ధకు వచ్చి ఆయన చెప్పుతున్న కార్యాలు ఇక్కడ చూస్తున్నట్లు మనం చూడగలుగుతాం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. యాజ్ యూ సెడ్, లెట్ ఇట్ బి ఇన్ మై లైఫ్. ఇది విధేయత. ప్రభువా, నీ చిత్తము నా జీవితములో జరుగును గాక. ఇంగ్లీష్ లో ఏమనగా ఉంది? ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఫర్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. కనుక ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఆయన చెప్పాడు అంటే భూమి ఆకాశములు గతించును కానీ ఖచ్చితముగా ఆయన మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అవి మట్టి మూసలో 7 మారులు కరిగిన ఊదిన వెండి అంతా
అంటే అంతగా రిఫైన్ చేయబడిన మాటలు. కనుక మనము ఎలా నేర్చుకోవచ్చు? ఈ మాటల కోసము దేవుని వాక్యం చెప్తుంది, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన చెల్లకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియో తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఈ రోజున నేను చెప్తున్నాను, నా జీవితంలో సాక్ష్యం ఇస్తున్నాను, దేవుడు నాతో చెప్పిన ప్రతి మాట నా జీవితపు నెరవేర్పులో నేను చూచి ఉన్నాను. కనుక ఈ రోజున మనం ఇప్పటి వరకు నేర్చుకున్న మాటలు ఒక్క మాటలో పెట్టాలి అంటే, మనుష్యులకు అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఎలాగా? ఇవి ఒక్క మాటలో చెప్పాలి అంటే, మాట నెరవేర్చు యెహోవా. అంటే మాటని ముందు మనం చూడకూడదు, అది నెరవేర్పులోకి వచ్చి తీరుతుంది. అంటే నువ్వు మాట్లాడటం లేదు సుమా, అది నెరవేర్పు. అలవాటు అయిపోయింది, వెంటనే అబద్ధం చెప్పేద్దాం, రెడీ మీద ఆన్సర్. ఎదుటోతో దెబ్బలాడడం, ఒక మాట అంటాడు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, యు ఆర్ లయింగ్ టు మీ, అది నీకు తెలుసు, కానీ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావు. చెప్పని, ఈ లోకంలో మనము గెలుపు కోసం అబద్ధమైన ఆడతాం, గెలుపు కోసం అన్యాయమైన చేస్తాం, గెలుపు కోసం ఏమైనా చేస్తాం, గెలవడానికి చూస్తాం. అయితే దేవుడు గెలిచేవాడిని లక్ష్య పెట్టడు, మనందరికీ తెలుసు, ఓడిపోయిన వాడిని లక్ష్య పెడతాడు. అర్థం ఏంటంటే, చాలా ఆటలు గెలుపుతో సాధ్యం కాదు సుమా, జీవితంలో ఓడిపోయాకే నీలో మానవత్వం అంటే ఏంటో వస్తుంది. గెలుపు 4 రోజులు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఓటమి జీవితాంతం దుఃఖంలో ఉంచొచ్చు. అయితే ఓడిపోయినాడు, పడిపోయినాడు, తిరిగి లేస్తాడు, దేవుడు వాడిని కడతాడు. ఇంతకీ ఇప్పటికీ అబద్ధమేనా? ఇంకా బ్రతుకంతా అబద్ధమేనా? ఎందుకయ్యా ఇంకా బతికి బతుకు? వెంటనే అబద్ధం ఆడేస్తాం, వెంటనే వెంటనే వెంటనే. ఎవరి కోసం ఆడుతున్నావు? భయం బట్టి. 2 పరువు పోతుందని, 3వది ఎక్కడ చిన్న చూపు చూస్తారు. అంటే ఈ ఫాలిన్ నేచర్కి ఉన్న స్వభావం ఏంటంటే, 1 భయము, 2 పరువు పోతుంది, 3 చిన్న చూపు చూస్తారు. కనుక మనల్ని మనము డిఫెన్స్ మెకానిజం, ఈ డిఫెన్స్ మెకానిజం వల్ల ఏం చేస్తామంటే, ఎదుటోడిని ఎస్ 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 నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు గెలుస్తున్నావు, కానీ నిజము నిదానంగా బయటికి రావాల్సిన పని లేదు. నేను చూశాను, నీ బ్రతుకు ఏ విధంగా అయిపోయిందో నాకు తెలీదా? ఇంకా ఎందుకు? ఇప్పటికైనా దేవుడు ఉన్నాడు, ఆయన మార్గములు సత్యములు, ఆయనకి నేను సేవ చేస్తున్నాను, ఆయనకి ఇచ్చుటలో, ఆయన మాట నేను వినుటలో, ఆయనకి లోబడిటలో సమస్తము దేవుని యందు ఉన్నది. ఏ రోజున అయితే మనము విధేయత చూపించడానికి, వినయాన్ని చూపించడానికి, ఒక్కసారి దేవుడు ఉన్నాడు, ఆయన తీర్పులు సత్యములు, ఆయన కార్యాలు సత్యములు, ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చి తీరుతాడు. మనకి కలుగుతున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన ఉన్నాడు. నీవు ఈ రోజైనా ఆయనకి లోబడి, మొట్టమొదట నీకు వస్తున్న జీతములో ఆయనని భాగస్థునిగా చేసి, 2వది నీ సమయము ఆయనకు ఇచ్చి, 3వది నీ నిర్ణయాలు ఆయనను బట్టి. డబ్బులో వెనక్కి వెళ్ళిపోతాం, మనము ఆయనకి సమయం ఇవ్వడంలో వెనక్కి వెళ్ళిపోతాం, నిర్ణయం చేయడంలో తొందరపాటు. మరి దేన్ని బట్టి? ఏ రోజున పెద్ద ఉద్యోగం నీకు రావచ్చు, కలెక్టర్ కావచ్చు, కానీ రాజకీయ నాయకుడి చేతి కింద నువ్వు దాసుడివే, యు ఆర్ ఎ స్లేవ్. ఎందుకు అంటే, ఎంతమంది గొప్ప ఐపీఎస్ ఆఫీసర్స్ మనం చూసాము, వాడు ఆఫీసర్ అవుతాడు, నేను ఇలా నీతిగా నిలబడాలి, ఈ లోకం నిలబడిస్తుందా? అన్యాయం అయిపోయినా, ఈ యొక్క అక్రమానికి లోబడిపోయినా, ఈ రోజున మనం చూస్తున్నాము, దద్దరిల్లిన ఢిల్లీ యూత్ అంతా కూడా స్టూడెంట్స్ ని లాఠీలు పెట్టి కుట్టేస్తున్నారే, ఫ్రాడ్ అయిపోయిందే. ఒక్కసారి అంటే, యెహోవా అను నామము వహించిన వాడు, స్థిరపరచవలనని దాన్ని నిర్మించువాడు సెలవిచ్చుచున్నాడు, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ పట్ల నాకు కలిగి ఉన్న భావము చెప్తాను, దర్శనము చెప్తాను. కారణం ఏంటంటే, యెషయా 46:10, నా ఆలోచన నిలుచును. నిలిచేది ఆలోచన. నీవెప్పుడు ఆలోచన, ఆశలు అంటే కలలు అంటే నువ్వు వేస్తున్న ఆకాశంలో గాల్లో మేడలు కట్టడం కాదు. మొట్టమొదట నీ పాదము భూమి మీద ఉండాలి. నా చిత్తమంతయు నెరవేర్చుకునేదనని
చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే జరగని వాటిని తెలియచేయుచున్నాను. కనుక దేవుడు పద్దే 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 చెప్తున్నాడు, ఎంత కాలము కఠిన హృదయము కలిగి ఉంటారు, ఎంత కాలము బండ హృదయము కలిగి ఉంటారు, ఎంత కాలం నాకు అన్నీ తెలుసు. ఇదేనండి. ఏ రోజున అయితే నువ్వు అన్నీ తెలుసు అని అనుకుంటావో, ఇక్కడ యోబు గారు చెప్తున్న మాట, యోబు స్థితి పూర్తిగా కానీ దేవునికి తెలుసు ఏడంతల ఆశీర్వాదము యోబుకి ఇవ్వబోతున్నాడని యోబు ఒప్పుకుంటున్నాడు. నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించిన ఉద్దేశము నిష్ఫలము కాదని నేను తెలుసుకున్నాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేసి ఉన్నాను. నా బుద్ధికి మించి నేను మాట్లాడాను కనుక మౌనముగా ఉంటున్నాను. నేనిప్పుడు నిన్ను కన్నులారా చూచుచున్నాను కనుక దుమ్ములోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఏ రోజునైతే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు మళ్ళా చెప్తున్నాను, సురేష్ దేవుడు నాకు చెప్పాడు. నా సురేష్ దేవుడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు సమస్తము చేయగలడు. నేను నడిచి వచ్చిన మార్గము రుచి చూచి తిరిగి నన్ను సమస్తముతో నింపుతున్న దేవుడు. ఆయా కాలముల యందు నేను తరమబడిన స్థితి నాకు తెలుసు, నేను పడిపోయిన స్థితి నాకు తెలుసు, నేను లేవలేక కృంగిపోయిన స్థితి నాకు తెలుసు. ఎందుకండి ఎవరి స్థితితో గమనించుకోవడం? మనకి జరుగుతున్న కార్యాలు మనకి తెలియదా? చిన్న చాలు కదా యాక్సిడెంట్ అంటే. ఎందుకు అబద్ధం ఆడము? నువ్వు చూడకుండా జరిగేదే కదా, పక్కోడు మీదకి వస్తాడుగా. ఏ రోజునైతే మనము జాగ్రత్తగా ఉన్న మీదకి వచ్చి పడిపోయేది ఇదే జీవితం. ఏ రోజున ఏది వచ్చి పడిపోతుందో మనకు తెలియదు. ఏ రోజునైతే మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తి మంతిని నీడను విశ్రమించువాడు, ఆపత్కాలమున నిన్ను నా పర్ణశాలలో దాస్తాను, నా గుడారములో దాస్తాను, నా బండ సందును దాస్తాను, కోడి తన రెక్కల కింద దాచుకున్నట్లు నేను నిన్ను దాచిపెడతాను, నేను నిన్ను నా కౌగిలిలో నా గర్భంలో దాచిపెడతానని నాకు చెప్పాడు. నా జీవితంలో జరిగినవి ఈ కార్యాలన్నీ మనుష్యులు నాకు తిరగబడ్డారు. ఏ మనుష్యులు మేలు పొందుకున్నారో వాళ్ళే తిరగబడ్డారు. మళ్ళా చెప్తున్నాను, కానుక కోసం మాట్లాడేవాడు ఇప్పుడు కానుకెప్పుడు, వాడు ఇప్పుడు కనుకనే మాట్లాడుతున్నాడు. ఏ రోజునైతే ఇచ్చేవాడు చేసేవాడు మాట్లాడాడు, వాడు చేసుకుంటూ పోతాడు. నువ్వు మాట్లాడేవాడిగా ఉన్నావా, చేసేవాడిగా ఉన్నావా, చెప్పేవాడిగా ఉన్నావా? జాగ్రత్త సుమా. ఇది వాక్యం. దేవుని మాట నిరర్ధకము కాదు. ఆయన జ్ఞానులను పిలవడు, ఆయన ధైర్యవంతులను పిలవడు, బలవంతులను పిలవడు, జ్ఞానవంతులను పిలవడు, ఎన్నిక లేని వారిని, బలహీనులను, వెర్రి వారిని, పేదవారిని పెంట కుప్పల మీద నుంచి పిలుస్తాడు. ఏ రోజున కూడా నేను పలానా అని చెప్పమాక, అదే గర్వం. ఏ రోజునైతే ఆయన చిత్తాన్ని బట్టి ఏ పాటి వాడని నేను దుమ్ము ధూళి అయ్యున్నానని యోబు చెప్పాడు, అబ్రహాము చెప్పాడు, దావీదు చెప్పాడు, మోషే చెప్పాడు, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలందరూ నేను ఏ పాటి వాడిని. దేవుడు లక్ష్య పెట్టేది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది పెట్టబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృప వీరు పొందుకునేవారుగా, నీ మార్గములో వీరు నడిచినట్టు, నీ చిత్తమును జరిగించు వారిగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.